చిత్తూరులో కేంద్రీయ విద్యాలయం సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభం కావడం హర్షించదగ్గ విషయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాలయం రావటం నారా చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనమన్నారు. కేవీబీ స్కూల్ కోసం 7 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరిశీలించి భవనాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ విద్యా సంవత్సరం 350 మంది విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు వారికి క్రీడా మైదానంతో పాటు అన్ని రంగులతో కూడిన తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు రావడం చాలా సంతోషం. ఒక టెంపరీ బిల్డింగ్లో మౌలిక సదుపాయంతో సహా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే 70% సీట్స్ కూడా వెళ్ళాయి. మిగతా కూడా పేరెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ సహా వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పోయి మొదలుగా చౌటపల్లిలో మన సంతపేటలో 7 ఎకరాలు కూడా దీనికి అలాట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 320 మందికి ఇక్కడ అకామిడేషన్ కలెక్టర్ గారు చొరవ తీసుకొని పంచాయతీరాజ్ ద్వారా కూడా మరి అకామిడేషన్ వాళ్ళకి నీట్గా రెడీ చేశారు. ప్లే స్కూల్ కానీ, కాన్ఫరెన్స్ పిల్లకాయలు ఆడుకునేదానికి ఇండోర్ స్టేడియం కానీ అన్ని నీట్గా ఉండాలి లోపల చూస్తే.